జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మశుద్ధి యోగం అనేది అద్భుతమైంది. వాస్తవానికి ధ్యానం అనేది సర్వరోగ నివారణి. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ధ్యానాన్ని కొనసాగిస్తున్నారంటే వారికి శారీరక మట్టంలో ఎటువంటి జబ్బులు ఉండకూడదు, మానసిక మట్టంలో ఒత్తిడి కానీ స్ట్రెస్ కానీ ఉండకూడదు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి సాధన కొనసాగిస్తున్నప్పటికీ రుగ్మతలు తొలగిపోలేదంటే, అదనంగా రుగ్మతలు వస్తున్నాయంటే వారు కొనసాగించేటటువంటి విధానం అశాస్త్రీయంగా ఉంది అని తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని సాధన చేయగలిగితే అద్భుతమైన ఫలితం వస్తుంది. శాస్త్రీయత లేకుండా, అవగాహన లేకుండా బలవంతంగా సాధన చేసేటట్లయితే సత్ఫలితం రాకపోగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. నా జీవితంలో నాకు 2 పాశుపతాస్త్రాలు అందాయి. అందులో మొట్టమొదటిది ఏమిటంటే ఆత్మశుద్ధి యోగం. ఇది భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు నాకు అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక. నేను మరొకసారి చెప్తున్నాను, ధ్యానం ద్వారానే యోగం సిద్ధిస్తుంది. ధ్యానం లేకుండా యోగం సిద్ధించే అవకాశం లేదు. అటువంటి ధ్యానాలలో కూడా అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసేటటువంటి ధ్యానాలు కావాలి తప్ప బాహ్య ప్రపంచంతో బంధాలను ఏర్పరచుకునేటటువంటి జ్ఞానాలు పనికిరావు. 2005 సంవత్సరంలో స్వామి నాకు ఈ ఆత్మశుద్ధి యోగం అనేటటువంటి పాశుపతాస్త్రాన్ని ఇచ్చారు. అయితే ఆ పాశుపతాస్త్రాన్ని నా చేతికి అందిస్తూ ఈ ధ్యానాన్ని, ధ్యాన విధానాన్ని, ఆత్మశుద్ధి యోగాన్ని ప్రపంచానికి అందించమని నన్ను ఆదేశించారు. ఇదంతా ఎప్పుడు జరిగింది? 2005 సంవత్సరంలో జరిగింది. అప్పటికి నా పరిస్థితి ఏమిటి? నేను ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేదు. మానసిక ఒత్తిడి విపరీతంగా ఉంది. సంస్థలో సమస్యలు మొదలయ్యాయి. సంస్థ నిలబడుతుంది అన్న గ్యారంటీ లేదు. మానసికంగా విపరీతమైనటువంటి ఘర్షణ జరుగుతుంది. అభద్రతా భావం పెరుగుతూ వస్తుంది. అటువంటి తరుణంలో నేను పరోక్షంగా ఒక మహిళ ద్వారా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారిని ఆశ్రయించడం జరిగింది. వారు నాకు మంత్రోపదేశం ఇచ్చారు. దానితో పాటు ఈ ఆత్మశుద్ధి యోగాన్ని కూడా ఇచ్చారు. ఆత్మశుద్ధి యోగం అనేది ప్రాక్టికల్గా మనిషికి ఉపయోగపడేటటువంటి ధ్యాన విధానం. ధ్యానం సక్రంగా ఉంటే యోగం సిద్ధిస్తుంది. ధ్యానం సక్రంగా లేకపోతే యోగం సిద్ధించే ప్రసక్తి లేదు. నేను ఆత్మశుద్ధి యోగాన్ని అందుకున్న తర్వాత దాని పట్ల నాకు అవగాహన కలగలేదు. వాస్తవానికి అది ఋషులు సాధన చేసినటువంటి క్రియాయోగం. స్వామి అవన్నీ నాకు వివరించిన తర్వాతనే నాకు ఆత్మశుద్ధి యోగాన్ని ప్రసాదించడం జరిగింది. కానీ నా పరిస్థితి ఏమిటి? అర్హత లేకుండానే ఆత్మశుద్ధి యోగాన్ని అందుకున్నాను. దాన్ని సాధన చేయటం నాకు ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే జ్ఞానపరంగా ఎదగకుండా ధ్యానం కొనసాగిస్తే అది చాలా ప్రమాదం. జ్ఞానం ద్వారా వైరాగ్యం రావాలి. వైరాగ్యంలో ఉన్నప్పుడే సాధన కొనసాగించాలి. అప్పుడే ఆ సాధన ద్వారా సత్ఫలితం వస్తుంది. నేను ఆ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆత్మశుద్ధి యోగాన్ని సాధన చేయలేదు.
అయితే 2015వ సంవత్సరం తర్వాత ఆత్మశుద్ధి యోగాన్ని గురుకుల శిక్షణలకు హాజరయ్యేటటువంటి సాధకులకు అందించటం ప్రారంభించాను. ఆత్మశుద్ధి యోగం 1, 2, 3 దాన్ని 3 భాగాలుగా చేశాను. ఆ 3 భాగాన్ని 3 కోర్సులను అందించడం మొదలుపెట్టాను. అయితే అక్కడ లోపం ఏం జరిగింది? పరిపూర్ణ జ్ఞానం లేదు కదా. పరిపూర్ణ జ్ఞానాన్ని అందించకుండా ఆత్మశుద్ధి యోగాన్ని సాధన చేయిస్తే ఫలితం ఉండదు. ఇవాళ జరుగుతున్న పొరపాటు ఏంటంటే జ్ఞానం లేకుండా యోగాన్ని ఇస్తున్నారు, జ్ఞానం లేకుండా ధ్యానానికి వెళ్ళమంటున్నారు. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. వంట చేసే విధానం తెలిసి వంట చేయాలి. ఈత నేర్చుకున్న తర్వాతనే బావిలోకి దూకాలి. వంట చేసే విధానం తెలియకుండా వంట చేసినా, ఈత నేర్చుకోకుండా బావిలోకి దూకినా ఎవరికి నష్టం? అందించిన వ్యక్తికి నష్టం ఉండదు, అందుకున్న వ్యక్తికే నష్టం. ఎప్పుడైతే సత్ఫలితం వస్తుందో సాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే దుష్ఫలితం వస్తుందో సాధన పట్ల, మార్గం పట్ల, ధ్యాన విధానం పట్ల వ్యతిరేకత వస్తుంది, విరక్తి కలుగుతుంది. నేను ఆత్మశుద్ధి యోగాన్ని అందుకున్నప్పటికీ మెంటల్ ప్రిపరేషన్ జరగలేదు. ఆ మెంటల్ ప్రిపరేషన్ ఎప్పుడు జరిగిందంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల గురించి అవగాహన గావించుకున్న తర్వాతనే జ్ఞానపరంగా నాకు పరిణతి కలిగింది. అంటే మూలం ఎక్కడుంది? ఉపనిషత్తులలో ఉంది, బ్రహ్మసూత్రాల్లో ఉంది, భగవద్గీతలో ఉంది. ఆ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఎప్పుడైతే జ్ఞానపరంగా పరిణతి చెందకుండా ఆత్మశుద్ధి యోగాన్ని అందించడం ప్రారంభించానో, నేను వాళ్ళకు అందించినటువంటి విధానంలో కూడా పొరపాట్లు దొరికాయి. అయితే 2021 సంవత్సరం వచ్చిన తర్వాత, మాతాజీ గారు శివైక్యం చెందిన తర్వాత, సొంతగా కోర్సులు అందించే విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా దీన్ని చిత్తశుద్ధి యోగంలో ప్రారంభించాను. చిత్తశుద్ధి యోగం, చిత్తాన్ని సమూలంగా శుద్ధి చేసేటటువంటి యోగమే చిత్తశుద్ధి యోగం. అయితే చిత్తశుద్ధి యోగం కూడా నేను పరిణతి చెందక ముందే అందించాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మార్పు అనేది శరీరంలో వస్తుంది, కానీ ఆ మార్పులో ఇంకా స్పష్టత లేదు, క్లారిటీ లేదు. ఎప్పుడైతే జ్ఞానపరంగా ఎదుగుతామో మనిషిలో విశ్వాసం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది. జ్ఞానపరంగా ఎదగకుండా మనం ప్రచారం చేసిన ఆ ప్రచారం మొత్తం బుడిదలో పోసిన పన్నీరు అవుతుంది, మన శక్తి హరించుకుపోతుంది. నేను చేసిన పొరపాటు ఏంటంటే జ్ఞానపరంగా పూర్తిగా పరిణతి చెందకుండానే ఆత్మశుద్ధి యోగాన్ని అందించడం ప్రారంభించాను. అయితే మీరు అనుకోవచ్చు, జ్ఞానపరంగా పరిణతి చెందడం అంటే ఏమిటి గురూజీ? భగవద్గీత అంటున్నారు, ఉపనిషత్తులు అంటున్నారు, బ్రహ్మసూత్రాలు అంటున్నారు కదా, అవన్నీ తెలుసుకుంటే సరిపోతుంది కదా? కాదు. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలి. ఒక మాట చెప్తున్నాను, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే పరమౌషధం. ఎప్పుడైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉంటుందో అంతరంగంలో సందేహాలు ఉండవు, ఇక స్పష్టత ఏర్పడుతుంది, క్లారిటీ ఏర్పడుతుంది. ఎలా? సర్వం బ్రహ్మమయం అనేటటువంటి విషయం స్పష్టంగా అవగాహన ఈ అనుభవంలోకి వస్తుంది. నేను ఆత్మశుద్ధి యోగాన్ని అందుకున్నాను, కానీ దాన్ని ప్రపంచానికి అందిస్తున్నాను, కానీ వాళ్ళకి 100% న్యాయం జరగట్లేదు కదా.
నాకు క్లారిటీ లేదు కదా. అందుకని తర్వాత శిబిరాలను ప్రారంభించి ఆ శిబిరాలలో సంపూర్ణ ఆరోగ్య యోగ శిబిరంలో ఈ ఆత్మశుద్ధి యోగాన్ని అందించడం మొదలుపెట్టాను. అప్పటికి నాకు జ్ఞానం పట్ల స్పష్టత ఏర్పడింది. ఎలా ఏర్పడింది అది కూడా చెప్తాను. స్వామి నాకు 2005 సంవత్సరంలోనే అద్వైత మంత్రాన్ని ఇచ్చారు. అద్వైత మంత్రం. అద్వైత మంత్రం ద్వారానే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అవగాహన అవుతుంది. అంతకుముందు వరకు నేను ఇచ్చినటువంటి మంత్రాలు ఏమిటి? విశిష్టాద్వైత మంత్రాలు. ఎప్పుడైతే విశిష్టాద్వైత మంత్రాలను అందిస్తున్నానో ఆ విశిష్టాద్వైత మంత్రాలకు సంబంధించినటువంటి రూపాలు కానీ నామాలు కానీ అంతరంగంలో ఉత్తమ సంస్కారాలుగా ప్రతిష్ఠించబడ్డాయి, కానీ అంతరంగం శుద్ధి కాలేదు. 2021 సంవత్సరంలో అంతర్ముఖ యోగ శిక్షణలో మొట్టమొదటిసారిగా అద్వైత మంత్రాన్ని ప్రవేశపెట్టాను. అది నా జీవితానికి మలుపైంది. నా జీవితంలో ఎంత కాలం వృధా అయిందో ఒకసారి అంచనా వేయండి. 91వ సంవత్సరంలో యోగాలకు ప్రవేశించాను. 93వ సంవత్సరంలో గురువు జాయిన్ అయ్యాను. 98వ సంవత్సరం సంస్థలు స్థాపించాను. కానీ 2015వ సంవత్సరం వరకు భౌతికంగా పూర్తిగా మార్పు రాలేదు, ఆధ్యాత్మికంగా పరిణతి జరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే వ్యావరింగానే ఉంది, అనిశ్చిత స్థితిలో ఉంది, చంచలంగా ఉంది మనసు కూడా. 2021 నుండి అంతర్ముఖ యోగ శిక్షణలో అద్వైత మంత్రాన్ని అందించడం ప్రారంభించినప్పటి నుండి నా బాడీలో ఇంకా వేగంగా మార్పులు జరుగుతూ వచ్చాయి. అందుకే ప్రారంభంలో అద్వైత మంత్రం, తర్వాత ఆత్మశుద్ధి యోగం. ఆత్మశుద్ధి యోగం ఎప్పుడైతే స్పష్టంగా అందించడం ప్రారంభించానో నా శరీరంలో మార్పులు మొదలైనవి. ఎందుకంటే అందించేటటువంటి వ్యక్తిలో స్పష్టత ఉంటే అందుకునేటటువంటి వ్యక్తులకు ఆసక్తి ఉంటుంది, సత్ఫలితం వస్తుంది. అందించేటటువంటి వ్యక్తిలో స్పష్టత లేకపోతే ఏమవుతుందో ఆలోచించండి. అందుకునేటటువంటి వ్యక్తులు బాగుందంటారు కానీ ఎలా బాగుంది, ఎందుకు బాగుందని వాళ్ళు వివరణ ఇవ్వలేరు కదా. ఈ ఆత్మశుద్ధి యోగం అనేది నా జీవితాన్ని సమూలంగా మార్చింది. స్వామి నాకు అందించేటప్పుడు చెప్పినటువంటి ఒకే ఒక మాట మీకు చెప్తాను. ఇది ఋషులు సాధన చేసినటువంటి క్రియాయోగం. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసేటటువంటి అద్భుతమైనటువంటి యోగ ప్రక్రియ. దీన్ని క్రమం తప్పకుండా సాధన చేయగలిగితే ఆత్మశుద్ధి, అంతరంగ శుద్ధి, చిత్తశుద్ధి, సంస్కార శుద్ధి జరుగుతాయని చెప్పి నాకు హామీ ఇచ్చారు. కానీ నేను సంస్థలు ఇరుక్కొని పోయాను. సంస్థ యొక్క విధానాలే ముఖ్యం అనుకొని స్వామిని కొంచెం విశ్వసించలేకపోయాను. స్వామికి దగ్గరయ్యాను. స్వామి పట్ల నాకు ఎంతో కొంత మేరకు అవగాహన, విశ్వాసం ఉంది, కానీ నేను అందించేటటువంటి విధానాన్ని వదులుకోలేకపోయాను. నేను అందించేటటువంటి విధానంలో పొరపాటు ఉన్నప్పుడు దాన్ని ఎందుకు కొనసాగించాలి? కానీ పొరపాటు ఉందని నేను తెలుసుకోలేకపోయాను కదా. ఇవాళ శిష్యులు గురువుల దగ్గరకు వస్తున్నారు. గురువు ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడని వాళ్ళు ఎలా తెలుసుకోగలుగుతారు? శిష్యుడు అమాయకంగా ఉంటాడు, సమస్యలతో ఉంటాడు, జబ్బులతో ఉంటాడు, మానసిక ఒత్తిడితో ఉంటాడు. సమస్యల పరిష్కారం కోసం గురువుని ఆశ్రయిస్తాడు. గురువు ఏం చెప్తే అదే ప్రామాణికం అనుకుంటాడు తప్ప అందులో ఏముంది, ఎంత ఫలితం వస్తుందని తెలియదు కదా. మీరు ఏ సంస్థలోనే సరే సాధకులను గమనించండి, అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అంటారు. కానీ ఎంత ఫలితం వస్తుందంటే వాడు చెప్పలేరు కదా. ఒక వ్యక్తి యోగాలోకి ప్రవేశించి 100 రోజులు సాధన చేసిన తర్వాత శరీరంలో జబ్బులు తగ్గలేదన్నా, మానసిక ఒత్తిడి పెరుగుతుందన్నా, అదే సమయంలో అదనంగా జబ్బులు వస్తున్నాయన్నా దానికి నిదర్శనం ఏమిటి?
అందుకునేటటువంటి విధానంలో పొరపాటు ఉండటమే కదా. నా జీవితంలో కూడా అదే జరిగింది. స్వామికి సన్నిహితం కానంత వరకు నేను ద్వైత విశిష్ట అద్వైతాలను ఆచరించాను తప్ప అద్వైతాన్ని గురించి అవగాహన గావించుకోలేకపోయాను. అద్వైతం లేకుండా ఆత్మస్థితికి వెళ్ళే అవకాశమే లేదు కదా. కాబట్టి ఆత్మశుద్ధి యోగం అనేటటువంటిది స్వామి నాకు ఇచ్చినటువంటి పాశుపతాస్త్రం. దాని ద్వారా నాకు న్యాయం జరిగింది, నాకు ఫలితం వచ్చింది. ఇక్కడ నుండి భవిష్యత్తులో నా దగ్గరకు వచ్చేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే అద్వైతం ఉన్న చోట ఆత్మస్థితి తప్పనిసరిగా ప్రయోగపూర్వకంగా అనుభవించే అవకాశం ఉంటుంది. అయితే ఇక అసలు విషయానికి వద్దాం. ఆత్మశుద్ధి అంటే ఏమిటి? ఆత్మశుద్ధి యోగం అంటే ఏమిటి? దాన్ని ఎలా కొనసాగించాలి అనే దాని గురించి ముందుగా నేను ప్రస్తావిస్తాను. ఆత్మశుద్ధి అంటే ఏమిటి? ఆత్మశుద్ధి అన్నా, చిత్తశుద్ధి అన్నా, అంతరంగ శుద్ధి అన్నా, సంస్కార శుద్ధి అన్నా ఒకటే. ఆత్మను ఆవహించి జన్మ జన్మలుగా జీవభావంతో కూడినటువంటి సంస్కారాల మాలిన్యం వస్తూ ఉంటుంది. జీవభావం ఉన్నంత వరకు మనిషి దివ్యత్వానికి దగ్గర కాలేడు. జీవభావం కరిగిపోతే జీవుడే దేవుడవుతాడు. జీవభావం తొలగిపోకుండా జీవుడు దేవుడయ్యే అవకాశమే లేదు. అటువంటి జీవభావం ఎవరికైనా ఎందుకు ఏర్పడుతుంది? సంస్కారాల ద్వారా ఏర్పడుతుంది, కర్మల ద్వారా ఏర్పడుతుంది, ముద్రల ద్వారా ఏర్పడుతుంది, అనుభవాల ద్వారా ఏర్పడుతుంది, గుణాల ద్వారా ఏర్పడుతుంది, సమాచారం ద్వారా ఏర్పడుతుంది, జ్ఞానం ద్వారా ఏర్పడుతుంది. ఈ విధంగా సంస్కారాల మాలిన్యం ఆత్మను ఆవహించి ఉండేటట్లయితే ఆత్మ బహిర్గతం కాదు. సంస్కారాల మాలిన్యం అంతరంగంలో ఉందనుకోండి, అది ఆత్మను కప్పి ఉంచుతుంది. ఆత్మ అనేటటువంటి అద్దాన్ని కప్పివేస్తుంది. ఆ డస్ట్ తొలగిపోకపోతే అద్దంలో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు కదా. కాబట్టి మొదటి పాయింట్ చెప్తున్నాను. ఆత్మను సమూలంగా శుద్ధి చేసేటటువంటి క్రియాయోగమే ఆత్మశుద్ధి యోగం. మరొకటి చెప్తున్నాను. ఎవరికైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం అనుభవంలోకి వస్తుందో వారికి అంతరంగంలో ఉన్నటువంటి జ్ఞానం మొత్తం దగ్ధమైపోతుంది. అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోతాయి. సంస్కారాలు దగ్ధమైతే చుట్టూ ఉన్నటువంటి సొంత ప్రపంచం కరిగిపోతుంది కదా. చుట్టూన్నటువంటి సొంత ప్రపంచం కరిగిపోయింది అనుకోండి, దాన్ని నోబడీ స్టేట్ అంటారు, నేను ఏమీ కాను అనే స్థితి అంటారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మన భౌతిక శరీరం విశ్వ శరీరంతో అనుసంధానం అవుతుంది. భౌతిక శరీరం విశ్వ శరీరంతో అనుసంధానం అవుతుంది. అప్పుడు విశ్వశక్తి నేరుగా శరీరంలోకి వస్తుంది. కాబట్టి ఆత్మశుద్ధి యోగం అంటే విశ్వశక్తిని నేరుగా శరీరంలోకి గ్రహించేటటువంటి సాంకేతిక పరమైనటువంటి విధానం. నేను ఆత్మశుద్ధి యోగాన్ని అందుకొని అందరికి అందించేటటువంటి ప్రయత్నం ప్రారంభించిన తర్వాతనే నాలో మార్పు వచ్చింది. కాబట్టి ఈ మార్పు అనేది యాక్సిడెంటల్గా రాలేదు. తప్పులు సవరించుకుంటూ వచ్చాను. స్వామి నాకు 2005 సంవత్సరంలోనే
ఆత్మశుద్ధి యోగాన్ని అందరికి అందించమని చెప్పినప్పటికీ, దాన్ని అందించే ప్రయత్నం చేసినప్పటికీ నాకు ఫలితం రాలేదు. అందుకున్నటువంటి సాధకులకు కూడా సత్ఫలితం లభించలేదు. అది ఎప్పుడు సాధ్యమైంది? జ్ఞానపరంగా ఎదిగిన తర్వాతనే సాధ్యమైంది. కాబట్టి అటువంటి ఆత్మశుద్ధి యోగాన్ని ఎవరు అందుకుంటారో వాళ్ళు ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. దీని గురించి నేను మరొక గురు సందేశంలో మీకు తెలియజేస్తాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.